బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి దాకా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం, కానీ నేడు కల్తీ లేని రోజే మహాభాగ్యం అనుకునే దారుణమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాం. పాలు మొదలుకొని ప్రాణాలు కాపాడే మందుల వరకు కూడా అన్ని కల్తీ అయిపోతున్నాయి. ప్రజా సర్వేలో వెల్లడైనటువంటి పచ్చి నిజాలు వింటే మనం తింటున్నది ఆహారమా లేక విషమా అనే భయం కలగక మానదు. కల్తీ చేసే వాళ్లను ఉరివేయాల్సిందేనని చెప్పేసి ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారంటే కల్తీ పైన ప్రజలు ఎంతగా మండిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో కంటే కూడా క్యాన్సర్ ఎన్నో రేట్లుగా అయితే పెరిగిపోవడానికి మనం తింటున్నటువంటి ఈ కల్తీ ఆహారమే ప్రధాన కారణం అంటే ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి. కల్తీ చేయడం అంటే మన దేశ భావి పౌరులపైన అయితే ఖచ్చితంగా కుట్ర చేయడం లాంటిదేనని చెప్పేసి ఓ వ్యక్తి మాట్లాడుతున్న వైనం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా కూడా ఎన్ఆర్ఐలు కూడా ఈ పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. మరి ఏప్రిల్ 6 నుండి 14 వరకు సేకరించినటువంటి స్పందనలు ఆహార కల్తీలపైన సమాజంలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని, ఆందోళనను స్పష్టంగా చాటి చెబుతోంది. సర్వేలలో పాల్గొన్న వారిలో 90% మంది తాము నిత్యం వాడే నిత్యావసరాలు కల్తీ అవుతున్నాయని చెప్పేసి బలంగా నమ్ముతున్న వారే. అయితే కేజీ ఎండుమిర్చి ధర కంటే కూడా కారం పొడి ధర తక్కువగా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వినియోగదారుడైతే అడిగినటువంటి ప్రశ్న అయితే మన వ్యవస్థలోని అసలు రంగునైతే బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. మార్కెట్లో పల్లీల ధర కంటే కూడా తక్కువకు పల్లి నూనె దొరుకుతున్నదంటే ఇక మనం తింటున్నటువంటి ఆహార పదార్థం ఎంత భయంకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో అయితే చాలామంది జనాలందరూ కూడా వారి యొక్క బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మనం సమాజంలో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామన్న కోణంలో కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఏదైతే ఏది దొరికితే అది తింటూ ఉన్నామో, మనం తింటున్నది ఆయిలా లేకపోతే స్లో పాయిజనా అన్నది కూడా ఏదైతే $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. కల్తీ జరుగుతుందని చెప్పేసి తెలిసినా కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో తమకు తెలియదని చెప్పేసి 60% మంది పేర్కొనడం గమనార్హమని చెప్పుకోవాలి. ఇక అధికారులు కల్తీ ఘటనల్లో అయితే ఇక ఉరిశిక్ష సరైనదో లేదో చెప్పాలని చెప్పేసి కూడా అధికారులనే ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తోంది. కేవలం ఏదైతే ఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రమే హడావుడి చేస్తారని చెప్పేసి ఇక ఆ తర్వాత మామూళ్ళ మత్తులో కూడా మౌనంగా ఉండిపోతారని చెప్పేసి సర్వేలో అయితే పాల్గొన్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 80% మంది ఈ కల్తీ మహమ్మారికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పేసి కూడా తేల్చి చెబుతూ ఉన్నారు. కల్తీని అరికట్టేందుకు ఖచ్చితంగా హైడా లాంటి ఓ స్పెషల్ యాక్షన్ టీంను ఏర్పాటు చేయాలని చెప్పేసి అత్యధిక మంది కూడా కోరుతూ ఉన్న వైనం కనిపిస్తోంది. అయితే కల్తీకి పాల్పడే వారికి కేవలం ఫైన్లు వేసి వదిలేయకుండా ఇక వారిని హంతకులుగా ముద్రించి ఇక ఉరిశిక్ష లేకపోతే జీవిత ఖైదు లాంటివి ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తే తప్ప ఎవరు వినరు అన్న కోణంలో అయితే 70% మంది డిమాండ్ చేయడం అయితే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే శిక్షలు ఎలా ఉండాలి అని చెప్పేసి అడిగిన ప్రశ్నలకు కూడా భారీ జరిమానా, లైసెన్స్ రద్దు, దుకాణాలు సీజు, ఇక జీవిత ఖైదు అన్నీ కలిపి కూడా అమలు చేయాలని చెప్పేసి సర్వేలో పాల్గొన్నటువంటి వారిలో అయితే అత్యధికంగా పేర్కొంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉన్నదని చెప్పేసి సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది అయితే పేర్కొంటూ ఉన్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యంతో పాటుగా కూడా అధికారుల అలసత్వం కూడా స్పష్టంగా ఉన్నదని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇక 906 మందికి పైగా రోజు వినియోగించే పాలు, నూనె, కారం, పప్పుల్లో కల్తీ జరుగుతున్నదని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు. 60% జనాలు కల్తీ ఆహారం వల్ల తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి కూడా వాపోతూ ఉన్నారు. ఇక సుమారుగా 4596 మంది అయితే కల్తీ జరిగినట్లు తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా కనీస అవగాహన లేదని చెప్పేసి కూడా అంటే ఇంతమందికి కనీస అవగాహన ఉండట్లేదని కూడా తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల ఏదో మామూళ్ళ వల్లే కల్తీ జరుగుతుందని 80% పైగా ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. లంచాలు తీసుకొని కళ్ళు మూసుకునే అధికారులే కల్తీకి అధికంగా పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళ కారణంగానే ప్రజలు ఈ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కోణంలో కూడా ప్రజలు వాపుతూ ఉన్నారు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకొని మంత్రి వరకు కూడా మామూళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పేసి ఇక అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న వైనం కనిపిస్తుంది. కల్తీ వ్యాపారులకు రాజకీయ నాయకుల అండ ఉంది. మరి అధికార పార్టీ సంబంధాలు లేకుంటే ఇంత నిర్భయంగా కల్తీ చేయడం అసాధ్యం అనేది కూడా తెలిసిపోతా ఉంది. ఇక జిల్లాలకు కనీసం 10 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటే కల్తీ నివారించవచ్చు అని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఈ ఫుడ్ విషయంలో, ఈ ఆహార కల్తీ విషయంలో అయితే ఖచ్చితంగా ఇక్కడ అంటే ఒక రకంగా ఎవరైతే దుకాణదారులు ఉంటారో వీళ్ళతో పాటు అంటే వాళ్ళు స్వార్థానికి వాళ్ళు పోతూ ఉంటారు, కానీ
ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు అసలు ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యము అధికారుల వైఫల్యము ఎక్కువగా కనిపిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి దీని అంతటికీ ప్రధాన కారణము అధికారులు. అంటే అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళినట్టే వెళ్తారు, కానీ ఏదైనా మామూలు తీసుకున్న తర్వాత అంటే మామూలు తీసుకోవడము అక్కడి నుంచి మళ్ళీ కండ్లకి ఏది కనిపించలేదు అన్న కోణంలో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడము, అసలు అదంతా కూడా వాళ్ళ కాస్త నిర్లక్ష్యం కూడా ప్రజలకు ఎంతటి భయంకరమైనటువంటి హానికరం జరుగుతుంది అనేది మాత్రం దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా ముందు ముందు ఇంకా చర్యలను ముమ్మరం చేయాలి అని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో మాత్రం అనేక రకాలైనటువంటి అంటే ఫుడ్ ఇన్స్పెక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఈ సోదాల్లో అయితే ఖచ్చితంగా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఓవైపు మొన్న రీసెంట్గానే హైదరాబాద్లో ఏదైతే కూలింగ్ స్టోరేజ్ ఉంటుందో ఆ కూలింగ్ స్టోరేజ్లో సోదాలకు వెళ్ళినటువంటి అధికారులకు మొత్తం ఒళ్ళు గగ్గులు పొడిచే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే అందులో అక్కడ ఎప్పటిదో అంటే ఎన్నో నెలల క్రితము దాన్ని స్టోర్ చేసి ఉన్నటువంటి చికెన్ అయితే మనము అక్కడ వాళ్ళు అధికారులు గుర్తించారు. ఆ చికెన్ చూస్తే మొత్తం బూజు పట్టిపోయి కుళ్ళిపోయి అక్కడ అసలు అధికారులు అక్కడ నిల్చోవడానికి కూడా వీలు లేనంత ఆ కంపు వాసన కొడుతూ ఉన్న ఆ దృశ్య అంటే ఆ వైనం కనిపించింది. అక్కడంతా కూడా అధికారులు కూడా ముక్కులు మూసుకొని మరి అక్కడైతే సోదాలకు దిగిన వైనం కనిపించింది. అయినా చాలామందిని అక్కడ అలాంటి షాప్ ఓనర్స్ని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడము, దానికి సంబంధించి వాళ్ళకి జరిమానాలు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఏదో నామమాత్రంగా ఈ విధమైనటువంటి ఏదో జరిమానా వేసామంటే వేసాము, ఇన్స్పెక్షన్కి వెళ్ళామంటే వెళ్ళాము అన్న కోణంలో చేయకూడదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ దృష్టిని సారించాలి. అటు అధికారులు ఇంకా ప్రభుత్వం కూడా ముమ్మరమైనటువంటి చర్యలు తీసుకొని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దాదాపుగా గడిచిన సంవత్సరాలతో పోలిస్తే గతంతో పోలిస్తే ప్రస్తుతం అయితే చాలా భయంకరమైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు మనిషి అనేవాడు. ఎందుకంటే ముఖ్యంగా క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఇలాంటి క్యాన్సర్ సమస్యలు రావడానికి ప్రధాన కారణము కల్తీ ఆహార పదార్థాలు దినచర్యలో తీసుకోవడమే అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది దీనికి పైన సర్వేలు చేపడతా ఉన్నారు. రీసెంట్గా కూడా కొంతమంది ఏదో ప్రజా సర్వే అని చేపడితే ఆ ప్రజా సర్వేలో వెల్లడైనటువంటి అంశాలన్నీ కూడా పరిగణిస్తే ఈ ఒళ్ళు గగ్గులు పొడిచిపోతుంది. ఎందుకంటే అటు ఉప్పు నిప్పపొడి అంటే ఏదైతే కారం పొడి ఉంటుందో ఉప్పు ఉంటుందో పప్పులు ఉంటాయి, ఇవన్నీ నూనె, ఇవన్నీ కూడా చాలా భయంకరంగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా ఇవి ఇంత తక్కువ రేట్లకు వస్తూ ఉన్నాయి అనే కోణంలో కూడా ఆరా తీస్తూ ఉన్నారు. జనాలు కూడా దానిపైన అంత దృష్టి సారిస్తూ ఉన్నారు. ఎంత దృష్టి సారించినా కూడా ఈ కల్తీని అంటే కల్తీ లేని ఆహార పదార్థాలు ఎక్కడ తీసుకోవాలి, మాకు ఎక్కడ దొరుకుతాయి అన్న కోణంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇది కల్తీ జరుగుతుంది, ఇలాంటి కల్తీని మేము ఎవరికి ఫిర్యాదు చేయాలి అన్న కోణంలో చాలామందికి అంటే 80% మందికి జనాలకి కనీస అవగాహన, ఎవరికి ఫిర్యాదు చేస్తే ఈ సమస్య గండం నుంచి బయటపడతాము అన్న కోణంలో వాళ్ళకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. చాలామందికి ఈ విషయం కూడా ఇంకా తెలియని విషయం. ఇదంతా కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారో వీళ్ళంతా అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితమైనటువంటి దృష్టిని సారించాలి. ఇక ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో అయితే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటాయో రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో కూడా ఇవన్నీ కొనసాగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు చెల్లాల్సినటువంటి మామూలు మంచిగా చేతికి అందుతున్నాయి కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకున్నట్లుగా అయితే ఆయా ప్రాంతంలో ఉండడం వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చాలామంది ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి ఖచ్చితంగా గండం బయటపడాలి అంటే అధికారులైతే ఇంకా అధికారులతో పాటు కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దృష్టి సారించాలి. ప్రజలందరూ కూడా అంటే ఓవైపు అధికారులు ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా వారి వారి జాగ్రత్తల్లో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అంటే ఎలాంటి ఆహార పదార్థం మీరు ఇప్పటి వరకే అంటే చాలామంది ఆలోచిస్తున్నారు చూడండి, ఇది చాలా క్లియర్ అంటే తెలివైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే కారం పొడి ఉందో కారం పొడి తీసుకున్నట్లయితే ఎండుమిర్చి కంటే కారం పొడి ఎలా రేటు తక్కువ వస్తుంది, ఏదైతే కిలో పల్లీలు తీసుకున్నట్టయితే పల్లీ కంటే పల్లి నూనె ఏ విధంగా తక్కువగా దొరుకుతుంది మార్కెట్లో అన్న కోణంలో దాన్ని ఆలోచించుకొని జనాలు కూడా ఏది తీసుకుంటే మంచిది, దానికి ప్రత్యామ్నాయం అంటే ఇదివరకు కూడా గతంలో మన పూర్వీకులు చాలా రకాల అయినటువంటి ప్రత్యామ్నాయాలను చూసుకునే వాళ్ళు. మరి అలాంటి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం జనాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి లేని పక్షంలో ఖచ్చితంగా అనేక రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ముందు ముందు చూడాలి ఈ అంశం పైన మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా, అధికారులు ఏ విధంగా నడుచుకుంటారు అనేది ముందు ముందు వేచి చూడాల్సిందే మరి.